హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్య స్టడీ అండ్ లైఫ్ హబ్. ఈరోజు మనం విజిట్ చేయబోతున్న ప్లేస్ ఏంటో చూస్తున్నారా? ఎక్కడున్నాను అనుకుంటున్నారు? ఇది కూర్గ్లో ఉన్న ఫేమస్ దుబారే ఎలిఫెంట్ క్యాంప్. నేచర్ లవర్స్కి, కిడ్స్కి, ఫ్యామిలీ ట్రావెలర్స్కి ఇది ఒక మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. ఇది కూర్గ్ దగ్గర ఉంది. ఈ రివర్ వచ్చేసి కావేరీ రివర్ అనమాట. ఈ ఎలిఫెంట్ క్యాంప్ కావేరీ రివర్ బ్యాంక్స్ మీద ఉంది. ఇక్కడ మనకి 2 ways ఉన్నాయి ఈ ఎలిఫెంట్ క్యాంప్లోకి వెళ్ళటానికి. ఒకటి రివర్ రాఫ్టింగ్ ద్వారా, ఇంకొకటి రివర్లో వాక్ చేస్తూ వెళ్ళొచ్చు. ఇక్కడ మేము డిస్కషన్ ఏంటంటే రాఫ్టింగ్ చేద్దామా లేదా బోట్లో వెళ్దామా అని ఆలోచిస్తున్నాము. నడిచి వెళ్దామా అని ఆలోచిస్తున్నాము. నడిచి వెళ్ళడానికి పేరెంట్స్కి కొంచెం భయం వేసింది. బట్ బోట్లో వెళ్తే ఏంటంటే ఫోన్ క్యారీ చేయడానికి లేదన్నారు. కిడ్స్తో రిస్క్, అది రాఫ్టింగ్ కదా, బాగా షేక్ అవుతూ ఉంటుంది అని చెప్పారు. సో ఫైనలీ మేము వాక్ చేసి వెళ్దాము అనుకున్నాము. డాడీ రానన్నారు. సో ఇంకా మమ్మీ, నేను, పిల్లలు, మా అక్క అందరము రివర్లోనే వెళ్దాం అనుకున్నారు. మస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగుంది. అండ్ దీని లొకేషన్ చెప్పాను కదా, కావేరీ రివర్ బ్యాంక్ మీద ఉంటుంది. కూర్గ్ డిస్టిక్లో ఉంటుంది. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఎలిఫెంట్స్తో మనకు ఉండే ఇంటరాక్షన్ అనమాట. ఈ ఎలిఫెంట్స్కి ఫుడ్ పెట్టచ్చు, వాటి దగ్గరగా చూడొచ్చు బాగా. ఇది నార్మల్ జూలాగా కాదు, ఇది ఒక ఎన్విరాన్మెంటల్ ప్లేస్ టైపు. ఇక్కడ వాటి డైలీ రొటీన్ చూడొచ్చు, వాటికి బాత్ చేపించవచ్చు. చాలా ఫన్ ఉంటుంది, చాలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇదిగో మేము ఇక్కడ స్టార్ట్ అయిపోయాము రివర్లో నడవటం. పడిపోతామేమో అనిపించింది, ఒక్కొక్కసారి స్కిడ్ అవుతూ ఉంటాయి. బట్ ఓకే, హ్యాపీగా. చాలా క్రౌడ్ ఉంది యాక్చువల్లీ. ఇది బెస్ట్ టైం టు విజిట్ వచ్చేసి ఇది అక్టోబర్ టు మార్చ్. అండ్ మార్నింగ్ టైం ఉంటుంది, 10:30 వరకు ఉంటుంది మార్నింగ్. అండ్ ఆఫ్టర్నూన్ 3:30 to 6 o'clock ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసి ఫ్లో ఎక్కువైపోతుంది అనమాట, రివర్ ఫ్లో. మేము వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ మేము 4కి వెళ్ళాము, అప్పుడు అంత ఫ్లో లేదు. రివర్స్లో చాలా ఫ్లో ఎక్కువైపోయింది, భయం వేసింది అసలు. పిల్లలు అయితే సూపర్ ఎక్సైటెడ్, ఎలిఫెంట్ చూడగానే పరిగెట్టుకొని వెళ్ళిపోయారు. ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయో, 20+ ఎలిఫెంట్స్ ఉన్నాయి. చాలా బుజ్జిగా భలే ఉన్నాయి. ఇక్కడ ఎలిఫెంట్స్ ఫారెస్ట్లో ఉన్నట్టు ఫ్రీగా ఉంటాయి అన్నమాట. జూలో లాగా వీటిని బంధించేసి అట్లా ఏమీ ఉండదు, చాలా ఫ్రీగా ఉంటాయి. వీటిని బయటకు తీసుకొచ్చి కూడా నడిపిస్తూ ఉంటారు. ఇది ఆల్మోస్ట్ లైక్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, రెస్పాన్సిబుల్ టూరిజం. అండ్ ఇక్కడ హ్యూమన్స్, యానిమల్స్ ఇంటరాక్ట్ అవ్వచ్చు, బెస్ట్ థింగ్ అనమాట. సో మనం ఎమోషనల్గా కూడా బాగా కనెక్ట్ అవుతాము. ఇక్కడ చెప్పడం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ విజిట్ ఇంకా చాలా బాగుంటుందని. మాకైతే కుదరలేదు. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, ఒకవేళ మీరు ఇక్కడ విజిట్ చేయాలనుకుంటే కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకెళ్ళండి, లైక్ షార్ట్స్ కానీ, ప్యాంట్స్ కానీ. అండ్ అవాయిడ్ శారీస్, డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్ కైండ్వి వద్దు. ఎందుకంటే స్కర్ట్స్ కానీ, రివర్లో నడవాలి కదా, ఆల్మోస్ట్ మనకి మోకాళ్ళ పై వరకు కూడా వాటర్ వస్తుందన్నమాట. సో కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకొని వెళ్తే హ్యాపీగా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఆ చల్ల వాటర్లో మనం నడవటము చాలా చాలా లవ్లీ ఎక్స్పీరియన్స్ అనమాట. అయితే పాపం మా జున్ను నిద్రపోయాడు. వాడికి ఎలిఫెంట్స్ అంటే చాలా చాలా ఇష్టం. నెక్స్ట్ టైం ఖచ్చితంగా వాడు కొంచెం పెద్దయ్యాక వాడిని తీసుకొని వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, బోట్లో వెళ్ళేటట్లయితే కిడ్స్ నాట్ అలౌడ్ అని కూడా చెప్పారు, 3 years బిలో కిడ్స్. అండ్ వాకింగ్ చేస్తూ బిడ్డని క్యారీ చేయడం కూడా కష్టము, సో అవాయిడ్ చేస్తే బెస్ట్. ఈ ఎలిఫెంట్స్ ఎంత బాగున్నాయి అంటే వాటికి మనం అర్థమవుతున్నామో ఏమో, చూడు అంటే చూస్తున్నాయి, ఇస్తుంటే తింటున్నాయి. అసలు ఎంత ఫ్రెండ్లీగా అనిపించిందో. బేబీ ఎలిఫెంట్స్ ఉన్నాయి, పెద్ద ఎలిఫెంట్స్ ఉన్నాయి. అది ఎంత లవ్లీగా చూస్తుందో చూడండి, బుజ్జిగా. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఎలిఫెంట్ అంటే అందరికీ ఇష్టం ఆల్మోస్ట్.
ఇలాంటి వీడియోస్ ఇంకా చూపిస్తాను. ట్రావెల్ వీడియోస్, లైఫ్ వ్లాగ్స్, ఫ్యాషన్, ఎడ్యుకేషన్, స్టడీ, రీస్టార్ట్ గురించి, వీటన్నిటి గురించి చెప్తాను. సో మీరు తప్పకుండా నా వ్లాగ్స్ అన్నీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారనే నేను అనుకుంటున్నాను. అండ్ మీరు చేసే ప్రతి లైక్, మీరు షేర్ చేసేది కానీ, మీరు సబ్స్క్రైబర్స్గా టర్న్ అయ్యేది కానీ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది, హ్యాపీనెస్ ఇస్తుంది. సో do like, share and subscribe to Shravya Study and Life Hub. Thank you.